హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక తీయండి అందరూ, 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుగా మనం విందాం. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన అంశం ఏంటంటే, ఈ అంత్య దినములలో భక్తిని మనకి మనమే సాధన చేసుకోవాలి. వీ షుడ్ ఎక్సర్సైజ్, వీ షుడ్ ప్రాక్టీస్ గాడ్లీ లైఫ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ఈ చివరి దినాలలో మనకి మనమే ప్రేరేపించుకోవాలి, రేపుకోవాలి భక్తిని చేయడానికి, భక్తిని సాధన చేయడానికి. భక్తిని సాధన చేసే విషయంలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మన నోరును కాపాడుకోవటం కూడా భక్తి సాధనలో ఒక కీలకమైన విషయం. ఎంత భక్తిపరుడైనా భక్తిని కాపాడుకున్న నోటి విషయంలో కనుక అతడు అపవిత్రుడైతే అతనికి పరలోకం వెళ్ళే అర్హత, యోగ్యత ఏమాత్రం లేదని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అందుకని దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకిచ్చిన ఈ పెదవులను, నాలుకను, మాటలను, నోటిని సక్రమముగా సద్వినియోగం చేసుకోవాలి, సాధన చేయాలి. సాధన అంటే రాత్రికి రాత్రే వచ్చే పరిపూర్ణత కాదు, కానీ ప్రతిదినము అభ్యాసం చేయాలి. ఈరోజు కొంత నేర్చుకుంటే కొన్ని లోపాలు, దోషాలు దొర్లితే రేపొద్దున అవి దొరలకుండా ఒక నూతనమైన పంథాలో సాగాలి. రేళ్ళుండు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సంవత్సరం వెంబడి సంవత్సరం, దినము తర్వాత దినము, ప్రతిదినం మన భక్తి నోటి విషయంలో సాధన చేయబడాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ, అలనాడు అపోస్తలుడైన పౌలును ప్రేరేపించి తన ఆత్మీయ కుమారుడు, నిజ కుమారుడైన తిమోతికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, నాయనా, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నువ్వు భక్తి సాధన చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులమైన మనం ఎట్లా మాట్లాడాలి అనే అంశం అందులోనే సబ్జెక్ట్ అన్నమాట. భక్తి సాధనలోనే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, క్రైస్తవులమైన మనం ఎలా భక్తిని సాధన చేయాలి. పోయిన వారం ఒక పార్ట్ విన్నాం, ఈరోజు 2 పార్ట్, 2 విషయాలు నేర్చుకున్నాం. క్రైస్తవులమైన మనం ఎట్లా మాట్లాడాలి. 1, యథార్థంగా మాట్లాడాలి. 2, పవిత్రంగా మాట్లాడాలి. 3వది నేర్చుకుందాం ఈరోజు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 29 and 30. వింటున్నారా? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ ఓకే, చాలండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, సంఘమా, మీరేది మాట్లాడినా మీ ఎదుట మీ మాటలు వినేవారికి క్షేమము కలుగునట్లు మేలుకరమైనవి, అనుకూలమైనవే, ఆశీర్వాదకరమైనవే మాట్లాడండి. చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవుడు నోరు తెరిస్తే ఎట్లుండాలంటే, మన మాటలు వినేవారికట క్షేమం కలగాలట. నువ్వు నోరు తెరిస్తే ఎట్లా ఉండాలంటేనంట, వినేవారికి ఏం కలగాలట? మేలు కలగాలి. అట్లాంటి అనుకూలమైన మాటలు, మేలుకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలే నీ నోటి వెంట రావాలి తప్ప ఎదుటి వారికి కీడు కలిగించేవి, నాశనాన్ని కలిగించేవి, వాటిని పడగొట్టేవి, చెడగొట్టేవి ఏది రాకూడదట అంటూ 30వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దు. బైబిల్లో ఒక వచనానికి మరొక వచనానికి లింక్ ఉంది. మీరు అనుకూల వచనాలు మాట్లాడండి, మేలు కలిగినట్లుగా మాట్లాడండి, ఇతరులకు ప్రయోజనకరమైన మాటలే మాట్లాడండి, క్షేమకరమైన మాటలే మాట్లాడండి అంటూ 30వ వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దు అనే మాట ఎందుకని వాడాడంటే,
నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నీ జీవితంలో ఎవరు ఏడుస్తారు? పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు. నీ ప్రతి మాట పరిశుద్ధాత్మునికి రెండు రకాలైన స్పందనలు కలుగజేస్తాయి. ఒకటి, నువ్వు అనుకూల వచనాలు, పరిశుద్ధమైన మాటలు, ఇతరులకు మేలు కలిగేటట్టుగా మాట్లాడితే నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. ఒకవేళ నువ్వు మాట్లాడేవి పనికి మాలిన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, ఇతరులను చెడగొట్టే మాటలు, పడగొట్టే మాటలు, భక్తిహీనులు చేసే మాటలు, భ్రష్టులు చేసే మాటలైతే పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి ఏడుస్తాడట. ఈ రోజున చాలా మంది ఒకప్పుడు ఆత్మచేత రగిలించబడి, ఆత్మచేత మండి, ఆత్మచేత ప్రభావం చేత నింపబడి ఈరోజు చల్లారిపోయిన స్థితిలో, ఆసక్తి తగ్గిపోయిన స్థితిలో ఎందుకయ్యా ఉంటున్నారంటే వాళ్ళు వ్యభిచారం అనే పాపంలో పడకపోవచ్చు, కానీ మరి మాటల్లో కంట్రోల్ లేదండి. ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడేది ఇతరులకు ప్రయోజనకరమైందా నిష్ప్రయోజనకరమైందా అని ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడటం. మన ఇంటికి బంధువులు, రక్త సంబంధికులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారనుకోండి, వాళ్ళకిచ్చే ఆహార పదార్థాల్లో విషం కలుపుతామా? ఎందుకని? మన ఇంటికి వచ్చిన అతిథిని ఎంత మన స్థాయిలో సన్మానించగలమో, గౌరవించగలమో, ఆతిథ్యం మర్యాదలు చేయగలమో అంత చేయగలుగుతాం. మనకు లేకపోయినా అవసరమైతే అప్పు చేసైనా వాళ్ళకి మంచి ఆహార పదార్థాన్ని పెట్టి వారు సంతోషించినట్లుగా మనం ఆతిథ్యం ఇస్తామే. నీ దగ్గర ఎవరైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎందుకని నీ మాటల్లో విషం కలుపుతున్నావు? మన మాటలు ఎట్లుండాలంట? ప్రయోజనకరమైన మాటలు ఉండాలా. ఏలియా తర్వాత రెండంతుల అభిషేకంతో ఎలీషా ఆత్మచేత నడిపించబడుతూ పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో పరిచర్య చేసి 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 అలిసిపోయి తిరిగి విశ్వాస గృహానికి వచ్చినటువంటి ఎలీషా తన యొద్ద ఉన్న పనివారితో, చూడండి పనివారితో, ఒకప్పుడు ఎలీషా ఏలియా దగ్గర పనివాడు లేదా పరిచారకుడు, ఈ రోజున ఎలీషాకి దేవుడు పనివారిని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అయితే నా సబ్జెక్ట్ అది కాదు, కానీ ఆ పనివారిలో ఒకటితో అంటున్నాడు, బాయ్ శిష్యులందరికీ భోజనాన్ని సిద్ధపరిచినట్లుగా ఏదో ఒక కూరగాయలు, ఆకుకూరలు తీసుకొని రండి పోండి అంటే, ఈ పనోడు లేకపోతే పనివారు కొంతమంది శిష్యులు కలిసి వెళ్ళారు. ఇందులో ఒకడికి తెలివి లేదు. తెలివి ఉందిలే కానీ కొన్నిసార్లు పని చేయదు. ప్రయాసపడి ప్రయాణం చేశారు, అరణ్యానికి పోయారు, ఆ తోటను వెతుక్కున్నారు, ద్రాక్షకాయలు కూడా కోసారు. కష్టపడి ఆ దినుసులు వేసి, ఆ కారం వేసి, ఆ ఉప్పు వేసి, అవేసి ఇవేసి మొత్తానికి కూరండి దైవజనుడికి చెప్పారు, అయ్యా కూర సిద్ధమైందయ్యా, మన వాళ్ళందరూ కూర్చోబెట్టండి, అబ్బాయి కూర్చోండి, అందరూ భోజనం చేయండి. అంతే, అందరూ భోజనానికి కూర్చున్నారు. అన్నం వడ్డించారు. అందులోకి కూర వడ్డిస్తే మొదటిగా తిన్నవాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అయ్యో ఈ కుండలో విషం ఉన్నది అని కేకలేస్తున్నాడు. ఒక్కసారి తినడానికి సిద్ధమైపోయిన వాళ్ళందరూ కూడా ఆ కూర రుచి చూసిన వాడి మాటల్ని బట్టి నిర్ఘాంతపోయి విచారవదనాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. కొండలో ఏముందట? ఒకసారి 2వ రాజుల గ్రంథాన్ని తీయండి, 4వ అధ్యాయాన్ని చూడండి, 40 వచనాన్ని చూడండి. వడ్డించగా సూచి, దైవజనుడా కొండలో విషమున్నది. ఆగుదాం. ఇంగ్లీష్లో ఏముందంటే, సో దే poured out for the men to eat, and it came to pass as they were eating of the pottage that they cried out and said, oh the man of God, there is death in pot. తెలుగులో విషం అని ఉంది, ఇంగ్లీష్లో మరణం అని ఉంది. కొండలో ఏముందట? మరణం ఉంది. కొండ అనగా ఏంటో తెలుసా? నీ హృదయమే. ఈ పాత్ర దేనికి సాదృశ్యం? నీ జీవితమే.
ఈరోజు నేనేమంటానంటే, నువ్వు మాట్లాడే మాటలు అనేకులకు సేద తీరునట్లుగా, అనేకులు అలసట తీరునట్లుగా, అనేకులు తిని తృప్తి పొందినట్లుగా, అనేకులు ఆదరించబడినట్లుగా, అనేకులు బలము పొందినట్లుగా నీ హృదయములో మంచి మాటలనే కూరను వండాలి. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఏ కూర వండాలి? మంచి మాటలు, మంచి సంభాషణ అనే కూరనే వండాలి. ప్రయాసపడ్డాడు, పాటుపడ్డాడు, పని చేశాడు, సమయాన్ని వెచ్చించాడు, కానీ దాని గుణం ఎరగక, ఏం ఎరగలేదట, దాని గుణం ఎరగక, అంటే అది వెర్రి ద్రాక్షన, కూర ద్రాక్షన గుర్తించక అది ఇది ఒకటేననుకొని మొత్తానికి కూర వండాడు. ఏమైంది? అది వెర్రి ద్రాక్ష, అది పిచ్చి ద్రాక్ష, విషపు ద్రాక్ష. నేనంటాను, ఆ వ్యక్తికి దాని గుణము తెలియకపోయినా అది వండిన తర్వాత ఏమైంది? విషం అయిపోయింది. నువ్వు మాట్లాడే మాటకి ఏం జరుగుతుందో తెలియకపోయినా, ఇలా జరుగుతుందని నువ్వు అనుకోకపోయినా, ఖచ్చితంగా ఇతరుల జీవితాలను అది ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడే మాటలు ఎట్లా ఉండాలంటే, వారు ఆ మాటలు విన్నప్పుడు అవసరత తీర్చబడిన భావనతో వారి ఇంటికి వెళ్ళాలి. వారి హృదయాలలో ఏదో ఒక సంతోషం, ఏదో ఒక ఆదరణ, ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. మేలు కలగాలి, వారికి ప్రయోజనం కలగాలి. మేము ఈ మాటల చేత ఆశీర్వదించబడ్డామని వాళ్ళు చెప్పాలి. యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన శిష్యులకి ఈ మాటలన్నీ చెప్పి, ఏ మాటలు చెప్పి? నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో అంటు కట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, మీరు బాగా ఫలించాలంటే పనికిరాని తీగలను కత్తిరించుకోవాలి అని మాటలు చెప్పి చివరికి ఏమంటాడంటే, నేను చెప్పానే ఈ మాటలను బట్టి మీరు పవిత్రులయ్యారు అన్నాడండి. చప్పట్లు కొడతారా? గట్టి కొట్టట్లా పురుషులు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంతసేపు మాట్లాడిన మాటల్లో ఒక అపవిత్రత కూడా లేదట. అంతసేపు ఆయన బోధించి చివరికి ఏం డిక్లరేషన్ ఇచ్చాడంటే, గంట సేపు విన్నారు, 2 గంటల సేపు విన్నారు, నాకు తెలియదు, కానీ ఈ మాటలు విన్నారే, సమయాన్ని వెచ్చించారే, నా యుద్ధ గడిపారే, లోకంలో ఎక్కడ లేకుండా నా దగ్గర గడిపారే, ఇదిగో ఈ మాటలు వినడానికి ఆసక్తి కనపరిచారే, ఇదిగో ఈ మాటలను బట్టి మీరు పరిశుద్ధులయ్యారన్నాడట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, ఒక 5 నిమిషాలు నీ దగ్గర కూర్చుంటే ప్రజలు ఏమవ్వాలా? నీ మాటలు బట్టి ఏమవ్వాలా? వారి పాపమును వదిలిపెట్టగలిగిన పరిశుద్ధతలకు రావాలి. ఒక గంట సేపు సాధక బాధకాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు నీ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవ్వాలంటే, వారు పవిత్రులైన భావన, పరిశుద్ధులైన భావన, ఏదో పొందుకుని వెళ్తున్నామన్న ఫీలింగ్, సంతృప్తి పరచబడ్డామన్న ఒక ఆశీర్వచనాలతో వారు తిరిగి వెళ్ళాలా. నీ వద్దకు వచ్చు వారు మేలు పొందినట్లు నువ్వు మాట్లాడాలా. నీ వద్దకు వచ్చి వారు ఆశీర్వదించబడినట్లు నువ్వు మాట్లాడాలా. నీ వద్దకు వచ్చి వారు ఏదో కోల్పోయినట్టుగా వెళ్ళకూడదు. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే, సంథింగ్ దే ఎర్న్ సంథింగ్, వాళ్ళు ఏదో సంపాదించుకొని వెళుతున్నట్లుగా, మోసుకొని వెళుతున్నట్లుగా వాళ్ళు ఆశీర్వదించబడాలి. అట్లాంటి మేలైన మంచి మాట్లాడు, వాళ్ళ ఆత్మీయతకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడు, అనుకూల వచనాలు మాట్లాడు. ఏది కూడా వాళ్ళ ఆత్మకి, వారి ప్రాణమునకు, వారి దేహమునకు నిష్ప్రయోజనమైన మాట్లాడద్దు. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న మాటలను బట్టి ఒక పొరుగువాడు తన పొరుగువాడి గురించి ఏమని ప్రచారం చేశాడంటే, ఆ పట్టణం అంతా వీడు దొంగ, వీడు మోసగాడు అని తనకు తెలిసిన వాళ్ళు అందరితో చెప్పాడు. ఆ నోట ఈ నోట ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది. ఈ పోలీసులు ఏం చేశారు, అది నిజమేననుకొని నమ్మి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మొత్తానికి అది కోర్టు దాకా వెళ్ళింది. లాయర్లు అటు తరపు ఇటు తరపు వాదించారు. న్యాయాధిపతి జడ్జి అన్నాడు, దీనిని నేను రేపటికి వాయిదా వేస్తున్నాను. అయితే అని దోషిగా నిలబడిన వ్యక్తితో కాకుండా అతని మీద దోషారోపణ చేసిన వ్యక్తితో అంటున్నాడు, నాయనా నేను రేపు తీర్పిస్తాను,
రేపటికి వాయిదా వేస్తున్నా నీ కేసుని. అయితే నువ్వు ఒక పని చేయి, ఇతనిని నువ్వు ఏమేమి అన్నావో వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసి చించి నీకు ఇష్టం వచ్చిన చోటి అన్నాడట. సరేనని చెప్పేసి అతనింటి వెళ్ళాడు, ఇతనింటికి వచ్చాడు. ఇక అన్ని రాయటం ప్రారంభించాడు. జడ్జి గారు ఏం చెప్పాడు, అతని గురించి నువ్వేమేమి ఇతరులకు ప్రచారం చేసావో అవన్నీ రాసేయమన్నాడుగా. పెన్ను పేపర్ తీసుకున్నాడు. ఈడు దొంగ అని చెప్పాను, మోసగాడని చెప్పాను, పనికిమాలినోడని చెప్పాను, ఈయనెవడో నమ్మొద్దని చెప్పాను, నాకు ఇది చేశాడు అది చేశాడని చెప్పాను. అన్నీ రాసుకుని జడ్జి గారు చెప్పినట్టు చించేసి తన ఇంటి బయట వేసేసాడు. మరుసటి రోజు మళ్ళీ న్యాయాధిపతి ఎదుట హాజరయ్యారు ఇద్దరు. ఇతనికి శిక్ష వేస్తాను సరే కానీ నేను నిన్న చెప్పిన పని చేసావా అన్నాడు. చేశాను సార్, ఏమేమి అనుకున్నాను మొత్తం రాశాను, ఆ పేపర్లో అవన్నీ చించి పడేశాను. అంటే ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను, రేపు వచ్చేసరికి ఆ పేపర్లన్నీ నాకు తీసుకొని రావాలన్నాడు. ఏం చేశాడు, ఆ పేపర్లన్నీ నాకు తీసుకొని రా, నువ్వు చెప్పినట్టుగా ఇతనికి నేనేం చేస్తాను, ఉరి శిక్ష చేస్తాను. అతను అన్నాడట, సార్ ఆ రాసిన పేపర్లు మామూలు పేపర్ అయితే ఎలాగోలా వెతికి తీసుకుని వచ్చేవాడిని, అవి ముక్కలు ముక్కలు చేసి నా కోపమంతా వాడి మీద చూపించి పడేసా, నా గాలికి ఎటెటో పోయి ఉంటాయి కదా సార్. అంటే మరి నువ్వు ఇప్పుడు వీడి మీద అన్యాయంగా మాట్లాడిన మాటలు కూడా ఏమైనాయి, ఎటెటో పోయినాయి. నీ ఇంటి దగ్గర నుంచి పక్కింటికి వెళ్ళినాయి, ఆ ఇంటి దగ్గర నుంచి పక్క గ్రామానికి వెళ్ళినాయి, అక్కడి నుంచి నగరానికి వెళ్ళాయి, ఎక్కడెక్కడికో పోయినాయి. ఇతని మీద నువ్వు అన్యాయంగా దోషాన్ని ఆరోపణ చేసినందుకు, ఇతని పరువును తీసినందుకు నేనే నీకు శిక్ష వేస్తున్నాను అన్నాడట. వింటున్నారా? ఎవరెవరి మీద ఏమేమి మాట్లాడుతున్నావో వాళ్ళు గనక ఆ మాటలకు అర్హులు కాకపోతే, నిజంగా దోషం నిరూపణ కాకపోతే, నువ్వు చెప్పిన మాటలు అవి కల్పించినవైతే, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటానికి అది తెలిసి కావచ్చు తెలియ కావచ్చు నువ్వు మాట్లాడిన మాటలు వాళ్ళకి ఏదో అపవిత్రతను కలిగిస్తున్నాయి నువ్వు అనుకోవచ్చేమో, కానీ చివరికి నిన్నే దెబ్బతీస్తాయి. గుర్తుపెట్టుకో. ఈరోజున చాలా మంది జీవితాలు నష్టాల పాలవుతానికి కారణం ఎవరయ్యా అంటే, తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళు మాట్లాడండి, కావాలని మాట్లాడే వాళ్ళు మాట్లాడండి, వాళ్ళ జీవితాలని ఏదో ఒకటి నాశనం చేయాలనే మాటలండి. ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడితే ఇతరులకు ప్రయోజనం కలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు మాటలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయంటే, 127 సంస్థానాల్లో 3 ప్రధానులను ఏర్పాటు చేశాడు. ఆ 3లో కూడా నెంబర్ 1 ఎవరయ్యా అంటే, రాజు తర్వాత రాజు అంతటోడు దానియేలు. నేను ఒక మంచి స్థితిలో ఉన్నానులే చాలులే అని అనుకోలేదు, కానీ రాజు యొద్దకు వెళ్ళి తన 3 స్నేహితులైన షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి చెప్పినప్పుడు వారిని కూడా ఉన్నతమైన అధికారాలలో ఆ రాజు నియమించాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట నీకున్న పరిస్థితులను బట్టి అణగారిన వారిని, అణచివేయబడిన వారిని పైకి తీసుకొచ్చునుగాక, అభివృద్ధి చేయునుగాక, ఆశీర్వదించునుగాక. చేతనైతే నీ నోటితో మేలు చేయి, చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. నీకు ఆ పరిస్థితులుంటే, అనుకూలతుంటే ఒక చిన్న మాట నోటి సహాయం చేయి. వాళ్ళు ఎదుగుతారు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. అంతేగాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఇతరుల మీద చెడ్డ మాటలు కుమ్మరించొద్దు. వాళ్ళ కాపురాలను నాశనం చేసే మాటలు చెప్పొద్దు. భార్య భర్తలను విడదీసే మాటలు. కొంతమంది వాళ్ళు కనుక వాళ్ళ మధ్యలోకి వస్తే ఇక భార్య భర్తలు ఇడిపోవటమే. నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు 1 సంవత్సరం క్రితం. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, ఏదో ఈ దగ్గరలో పనుండి వచ్చి ప్రతి పాడులో నేను ఉంటున్నానని తెలుసుకుని వచ్చారు నన్ను చూద్దామని. వచ్చే క్రమంలో వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాను కాబట్టి, తమ్ముడు ఎలా ఉంది వైవాహిక జీవితం అంటే, ఏం వైవాహిక జీవితం అన్నా, విడాకులు అయిపోయిందిగా అన్నాడు. ఏంటి విడాకులు అయిపోవటం ఏంటి, పెళ్ళి సంవత్సరం కూడా కాలేదుగా అంటే, అతను మొత్తం చెప్పాడు. అన్నా అయితే ప్రాబ్లం ఏంటయ్యా అంటే, వాళ్ళమ్మ ఒక 3 నెలలు ఉందన్న మా ఇంట్లో. అప్పటి నుంచి ఏమైందో తెలియదు, ఆ అమ్మాయి నాకు విధేయురాలు అవ్వట్లేదు, నా మాట వింటలేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంది.
తల్లులారా వినండి, మీ కూతుర్ల సంసారాలలో, కాపురాల్లో పదే పదే జోక్యం చేసుకుని వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టద్దు. వింటున్నారా? పదే పదే వాళ్ళ ఇళ్ళకెళ్ళి పదే పదే వాళ్ళ దగ్గర ముచ్చటించి పదే పదే ఫోన్లు చేసి పదే పదే, అమ్మాయి ఏం కూర ఈరోజు? పచ్చడి అంటదేమా. పచ్చడా? ఏ రోజైనా నీకు పచ్చడి పెట్టానమ్మాయి అనగానే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతూ ఉంటుంది. నిజమే కదా, నా తల్లి, నా తండ్రి, మా అన్న, మా అక్క అక్కడ తిన్న అన్నీ, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులు తిన్న చేపలు అవన్నీ గుర్తు తెచ్చుకుని ఏడ్చినట్టుగా అప్పుడు దాకా బాధ ఉండదు. వాళ్ళ అమ్మ అంది, పచ్చడా, నీకు పచ్చడి వేస్తున్నాడా అంటే అప్పటి నుంచి బాధపడితే పచ్చడైతే ఏమైందంట అనైద్దా? ఒకళ్ళ చేతికి నువ్వు అప్పగించినప్పుడు ఒక తల్లిగా నీ బాధ్యత ఎంతవరకు? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంతేగాని పద్దాక వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళిపోయి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుకుంటారా? మీ అత్త ఎట్టంటిది, మీ మామ ఎట్టంటుడు, మీ ఆయన ఎట్టంటుడని కూతురికి అవన్నీ చెబుతారు. నిర్మలమైన వారి మనస్సాక్షులను పాడు చేస్తారు. జ్ఞానం కలిగిన స్త్రీ అట తనింటిని కానీ పక్కింటి వాళ్ళని కానీ కట్టిద్దట. 3 రాళ్ళు తనింటిని పెరిగేసుకునిద్ది, పక్కిళ్ళను కూడా పూర్తి చేసింది, గోతులో పెట్టింది. దేవుడు మనకి కుటుంబాలను కట్టే జ్ఞానం ఇచ్చును గాక. హల్లెలూయా. పడగొట్టే జ్ఞానం కాదు, కుటుంబాలను కట్టే జ్ఞానం కావాలి. వింటున్నారా? ఒక్కొక్కడు అంటాడు, బాయ్ మీ ఆవిడ ఆడితో మాట్లాడుతుంది, ఈడితో మాట్లాడుతుంది, అటు పోతుంది, ఇటు పోతుంది. కొంతమందికి చెప్పుడు మాటలు భలే ఇష్టం అండి. పురుషులారు వింటున్నారా? స్త్రీలారు వింటున్నారా? కొంతమందికి చెప్పుడు మాటలు భలే ఇష్టం. ఈ చెప్పుడు మాటలతోనే చాలా మంది చెడిపోతున్నారు. చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి, విడిపోవడానికి, భార్యాభర్తలు పలుక్కోకపోవడానికి, మనస్పర్ధలకు, అవసరమైతే విడాకుల దాకా కారణమవుతున్న కారణం ఏంటంటే ఎవడో పనికి మాలినోడు, పని పాటలు లేనోడు చెప్పిన మాట ఒకటి చెవులో వేసుకొని ఇంటికి మోసుకొని వచ్చి భార్యని నానా తంటాలు పెట్టే పురుషులు కూడా ఉన్నారు. జ్ఞానం లేనోడే ప్రతి మాట నమ్ముతాడండి, అవివేకే ప్రతి మాట నమ్ముతాడండి. వివేకం కలిగిన వాడు ప్రతి మాటను వివేచిస్తాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ఇది నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా. నిన్ను నమ్మి తల్లిదండ్రులు విడిచిపెట్టి సమస్తమును కాదనుకొని నీవే సర్వస్వం అనుకొని నీ ఇంటికి వచ్చిన భార్యని పదే పదే అనుమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. చెప్పుడు మాటలు విని మీ జీవితాలను చెడగొట్టుకోవద్దు. స్త్రీలు కూడా సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే కొండెగాడి మాటలు రుచికరమైన భోజన పదార్థాలు వంటివంట. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 18:8. కొండెగాని మాటలు రుచికరమైన భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. వింటున్నారా? మన చుట్టూ కొండెగాళ్ళు ఉంటారు. కొండెగాళ్ళు అంటే అర్థం ఏంటి? వాడు అటు ఇటు తిరిగి పరులు గుట్టు బయట పెడతారు. ఆయమ్మ ఎట్టంటిది, ఆడిట్టంటోడో, ఈ పిల్ల ఎట్టంటిది, ఈ పిల్లోడు ఎట్టంటోడో, వాళ్ళ కుటుంబం ఎట్టంటిది, వీళ్ళ కుటుంబం. నేను చెప్పనా, ఈ కొండెగాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో విషయాలు బయటకు చెప్పరు, ఒక్కటి కూడా చెప్పరు, పొరపాటును కూడా చెప్పరు. వీళ్ళు చేసే పరిచర్య కానీ పని కానీ ఏంటో తెలుసా? పక్కన వాళ్ళ జీవితాలను బయట పెడతారు, వాళ్ళ జీవితాలు వీళ్ళ జీవితాలు లాగుతారు. ఒక మాట చెప్తా వినండి, లోపం లేని వ్యక్తి కానీ, లోపం లేని కుటుంబం కానీ, లోపం లేని సంసారం కానీ ఏదీ లేదు. ఎవరి లోపాలు, ఎవరి దోషాలు మనం ఇతరులు ఎదుట ఉంచి మనం నీతిమంతులుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి కుటుంబాలను దిగజార్చాల్సిన పని లేదు. అది మన పని కాదు. ఈ కొండిగాడు మాటలు ఎట్లుంటాయి అంటేనంట, వినేవారికి అవి రుచికరమైన భోజన పదార్థాల్లాగా ఉంటాయి అంట. అవి వినే కొద్దీ ఏమైందట, వినాలనిపిస్తాయట. నా మాటలు అందరు వింటున్నారులే, అందరూ నమ్ముతున్నారులే, ఏది పడితే అది చెబితే నీ మీదకి, నీ పిల్లల మీదకి శాపం వస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎవరో ఒక అమ్మాయి మీద నువ్వు ఒక అపకీర్తిని కలిగించే మాట చెబితే రేపు నీకు కూడా కూతుర్లు ఉండొచ్చు, వారికి వస్తుందేమో.
ఈరోజు ఎవరి మీద ఒక నింద మోపితే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఆ పరిస్థితుల్లోనికి జారిపోవచ్చేమో. నువ్వు వేసిన నింద రిటర్న్ నీ మీదకి వస్తుంది. నిజంగా ఒక వ్యక్తి ఆ నిందకు అర్హుడు కాకపోతే, అది అబద్ధమని తేలితే చెప్పండి, ఆ శాపం నీ ఇంటి మీదకు తిరిగి వచ్చింది. ఒక పాము ఉంది, మీకు అనేక సార్లు చెప్తా. ఒక పాము ఉంది, ఒక వ్యక్తిని కాటేసింది. పాము చనిపోయిద్దా? ఆ పాము కాటుకు గురైనోడు చనిపోతాడా? పెద్దగా చెప్పాలి కదా. పాము ఏదో ఒక నాటికి చనిపోయిద్ది. దాని జీవిత కాలంలో ఎవడో కొట్టో లేకపోతే దాని వయసు అయిపోయి అప్పుడు కూడా చనిపోయింది. ఎంతో మందిని కాటేసి. ఈలోపు పాము కంటే ముందు చెప్పండి దాని కాటుకు గురైన వాళ్ళు చనిపోతారు కదా. ఈ కొండెగాడు కూడా విషసర్పం లాంటోడు, విష పురుగులు అంటాడు. వీడికేం కాదు ఎప్పుడుకో, కానీ వీడి మాటలు వింటారే ఆ కుటుంబాలు నాశనం అవుతాయండి, ఆ పిల్లలు పాడైపోతారండి, వాళ్ళ జీవితాలు చెదిరిపోతాయండి. అందుకని ప్రతి ఆత్మను మనం వివేచించగలిగిన అభిషేకం మనకి కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఆత్మను మనం వివేచించాలి. ఇతని మాటలు నమ్మదగినవా కావా, ఇతడు కొండెగాడా, క్షేమాన్ని కోరేవాడా, వివేచించాలి. సైతాన్ వచ్చాడు, ఇది నిజమా అన్నాడు, అంతే. హవ్వమ్మ ఫ్లాట్ అయిపోయింది ఆ మాటలకి, అన్ని నమ్మేసింది. వాడు ఏది చెప్పిందో అవన్నీ నమ్మేసి ఏమో నమ్మిన విషయాన్ని భర్తకు కూడా నమ్మపలికింది. వాడు ఆల్రెడీ చెడిపోయినాడు. ఎవడో సైతాన్ గాడు ఆల్రెడీ చెడిపోయినాడు. ఈ చెడిపోయినాడు చేంజ్ చేశాడు, అవని చెడగొట్టాడు. ఏమో కాక ఎవరిని చెడగొట్టింది? భర్తను కూడా చెడగొట్టింది. కొండెగాడి మాటలు ఎట్లుంటాయి అంటే, అది ఒకటి తాగదు. విన్నవాడు ఏం చేస్తాడు? ఇంకొకటి కావాడు ఇంకో 10 మందికి, ఆ 10 మంది ఇంకొక 100 మందికి. చివరికి విషయం ఏమైందంటే శాపాన్ని పంచుకోవడం తప్ప, భ్రష్టత్వాన్ని ఆస్తిగా పంచుకోవడం తప్ప ఆశీర్వాదం ఏది రాదు. నువ్వు ఒక మంచి విషయం చెప్పు, ఆశీర్వాదాన్ని మోసుకుని పోయిన వాడు అవుతావు, ఆశీర్వాదాన్ని మోసుకుని పోయిన దాన్ని అవుతావు. చెడ్డ విషయాన్ని చెప్పొద్దు, నువ్వు పొందటమే కాక ఇతరులకు పంచగలుగుతావు. మనం ఎవరమయ్యా అంటే ఆశీర్వాదాన్ని మాటల ద్వారా మోసుకొని పోగలిగే దైవజనురాలు. ప్రతిరోజు మనం ఉదయకాలంలో ఆయన సన్నిధిలో గడుపుతున్న స్థితిలో మనం ఏమి నేర్చుకోవాలంటే, ఆయన యొద్ద నుండి మాటలు పొందుకొని ఆ మాటలు ఎట్లాంటి మాటలు అయి ఉండాలంటే, పరుల రోగములను గాయములను మాన్పగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా వినండి. ఆ విషపు కుండలో వెర్రి ద్రాక్షలు పడినప్పుడు అది మరణానికి అనేకులు కారణమైంది. అప్పుడు ఎలీషా గారు చేసిన పని ఏంటో తెలుసా? అందులో కొంత పిండి తెచ్చి కలిపి, స్తోత్రం చెప్పండి, ఆ విషపు కొండలో, మరణానికి కారణమవుతున్న కొండలో కొంత పిండిని కలిపి ఏం చేశాడు? కలపగా అందులో ఉన్న జబ్బు పోయిందట. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ మాటలలో జబ్బు పోవాలంటే వాక్యమనే పిండి కలపబడాలి. స్తోత్రం చెప్పండి. నువ్వేది మాట్లాడినా ఆ మాటకి వాక్యం కలుపుదువు గాక. నువ్వేం మాట్లాడినా వాక్యానుసారముగా ఉండును గాక. నువ్వేం మాట్లాడినా అది వాక్య సారాంశముగా ఉండును గాక. ఏ మాట మాట్లాడినా అపవిత్రత ఉండవచ్చేమో, ఇతరులకి ప్రయోజనం కలిగించిన మాటలు ఉండొచ్చేమో, వారి శాపాన్ని కలిగించే భ్రష్టత్వపు మాటలు ఉండొచ్చేమో. అయితే ఆ మాటలకి చెప్పండి శపించబడిన మన జీవితాలలో వాక్యమును మాట్లాడడం ప్రారంభిస్తే, వాక్యానుసారంగా మాట్లాడడం ప్రారంభిస్తే మాటల్లో జబ్బు ఉండదు. జబ్బు పడిన వారు కూడా ఆరోగ్యవంతులు అవుతారు. స్తోత్రం. పిండి వేయగానే ఏమైందంట? అందులో ఉన్న జబ్బు, ఆ కూరలో ఉన్న జబ్బు పోయింది. ఈరోజు నీ మాటల్లో జబ్బు కనబడుతుంది, విషం కనబడుతుంది, మరణం కనబడుతుంది. ఈ విషతుల్యమైన మరణతుల్యమైన జబ్బుతో కూడిన స్వస్థత లేని నీ మాటలకు, నీ అంతరంగానికి వాక్యం అవసరం. వాక్యం ఎక్కువగా చదివితే నువ్వు వాక్యాన్ని మాట్లాడతావు, వాక్యానుసారంగా మాట్లాడతావు. వాక్యం ఎక్కువగా వింటే నువ్వు వాక్యానుసారంగా మాట్లాడతావు, వాక్యానుసారంగా ఆలోచిస్తావు. నీ జీవితంలో ఉదయం లేచి వాక్యం చదివే అలవాటు లేనప్పుడు చెప్పండి, మనుషుల మాటలే మాట్లాడతావు, ప్రకృతి సంబంధమైన మాటలే మాట్లాడతావు.
దేవుని సన్నిధిలో గడిపేవాడికి, దేవుని వాక్యంతో సహవాసం కలిగిన వాడికి అతని నోట నుండి వచ్చు ప్రతి మాట వాక్యాధారమై ఉంటుంది, వాక్యానుసారమై ఉంటుంది. అతని ప్రతి ఆలోచన నువ్వు వాక్యాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఆధారం చేసుకొని ఉంటుంది. ఈరోజు నువ్వు మనుషుల మాటలను బట్టి చెడిపోతున్నావు, పడిపోతున్నావు. మనుషుల మాటలను బట్టి మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని వాక్యం లేకే ఈ తంట, ఈ జబ్బు, ఈ మరణకరమైన అనుభవం. దేవుని వాక్యం లేని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, దేవుని వాక్యం కలిగిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఒక మాట చెప్తే వినండి. దేవుని వాక్యం లేని మార్తం అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడతా ఉంటే నాకు సహకరించమని చెప్పబోయి కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడుకుంటారా? ఎవరితో మాట్లాడుతుంది? యేసయ్యతో ఎంత ధైర్యంగా, నిర్లక్ష్యపు ధోరణితో. కొంతమందికి దైవజనుడితో ఎట్లా మాట్లాడాలో తెలియదంటే ఎందుకు తెలియదంటే వాళ్ళకి వాక్యంతో సహవాసం తెగిపోయి. కొంతమందికి తోటి విశ్వాసతో ఎట్లా మాట్లాడో తెలియదు. ఎందుకు తెలియదంటే లోకంలో బ్రతుకుతున్నారు వాళ్ళు, లోకముతో ముడివేయబడ్డారు, పెనవేయబడ్డారు. వింటున్నారా? నువ్వు దైవజనుడితో ఎట్లా మాట్లాడాలి నీకు ఎప్పుడు తెలిసింది? వాక్యం చదివితే, వింటే, వాక్యంతో అనుబంధం కలిగి ఉంటే. తోటి విశ్వాసతో నువ్వు మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతావు? వాక్యముతో నువ్వు నింపబడితే. వాక్యం లేకుండా, వాక్య అనుభవాలు లేకుండా నువ్వెవరితో మాట్లాడినా గుర్తుపెట్టుకో, వారికి నీకు తెలియకుండానే నువ్వు శాపాన్ని ప్రచురిస్తున్నావు, ప్రసరింపజేస్తున్నావు. కానీ వాక్యంతో కూడిన మరియమ్మట మౌనంగా దేవుని సన్నిధిలో ఒకటే ఒక మాట అంటుంది, నువ్వు చెప్పయ్యా నేను నేర్చుకుంటాను. చప్పట్లు కొట్టండి. స్తోత్రం. నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటాను, నేను వింటా, నువ్వు చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా నువ్వు అనేకమైన విస్తారమైన పనులలో నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లా. ఏమైతే ఎవరు ఎన్నడూ తీసివేయబడని ఉత్తమమైన దానిని నా యొద్ద పొందుకుందే. స్తోత్రం. నువ్వు ఆస్తులు సంపాదించిన, ఐశ్వర్యాలు సంపాదించిన ఆవిరైపోద్ది. కానీ దేవుని వాక్యాన్ని సంపాదించుకుంటే నువ్వు బ్రతుకుతావు, అనేకులను నీ నోటి మాట ద్వారా బ్రతికిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడితే ఎట్లుండాలి, ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలంటే మంచి ఉదాహరణ ఎవరంటే రూతు గ్రంథంలోని బోయజు. స్తోత్రం. రూతు గ్రంథంలోనికి వద్దాం. ఒక 4 మాటలు చెప్తా. ఆయన రూతుకు క్షేమాన్ని కలిగించే 4 మాటలు చెప్పాడు. ఆ 4 మాటలు మీరు అండర్లైన్ చేసుకుంటే ధ్యానం చేయండి. మీరు కూడా అట్లాగా ఇతరులతో మాట్లాడడానికి, ఇతరుల విషయంలో కోరడానికి ప్రయత్నం చేయండి, సాధన చేయండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నెంబర్ 1, రూతు అమ్మా నా కుమార్తె వేరొక పొలములోనికి వెళ్ళొద్దు. 2, 9వ వచనం. చాలు, నీకు ఈ పొలంలో ఏమీ తెలియకపోయినా ఆల్రెడీ పని చేస్తున్న పని వారిని అనుసరించు. అంత మాత్రమే కాదు, పని చేసి అలసిపోతే నువ్వు చేదుకోవాల్సినంత అవసరం లేదు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండలో నీళ్లు తాగు. 3వ మాట, అదే 2వ అధ్యాయం 15వ వచనం. చూడండి, ఆమెను అవమానపరచొద్దు. 16వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. కీలకంగా ఇక్కడ ఒక 4-5 మాటలు కనబడుతున్నాయి. ఒక్కొక్క మాట మనం ఆలోచించేద్దాం. ఒకటేంటో తెలుసా? బోయజు మాట్లాడిన మాట రూతుకి క్షేమాన్ని ఏ విధంగా కలిగిస్తుందో చూడండి. మొదటి మాట ఏంటంటే, అమ్మా నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే నీ పొలంలో నిన్ను అనేవాళ్ళు ఎవరు లేరు, నీకు భద్రత ఉంది, నీకు సమృద్ధి ఉంది. నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, నీకు ఇక్కడ విలువ ఉంది. నువ్వు వేరొక పొలములోనికి
వెళ్ళొద్దు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నేను నమ్మి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ మాట చెప్పగలవా? నువ్వు నమ్మి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ మాట చెప్పగలవా? బోయజ్ అంటున్నాడు, ఆమె ఒక పరాయి దేశస్తురాలు, శపితమైన మోయాబు దేశస్తురాలు, ఇశ్రాయేల్ ప్రజలతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేని ఒక మనిషి, అనాథ, అనామకురాలు. తన పొలంలోకి వస్తే, అమ్మా ఈ పొలంలోనే ఉండు, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్తా, కోడళ్ళు వేరొక కాపురానికి పెట్టడానికి గల కారణం ఏంటంటే అత్తలి మాట చెప్పలేకపోతున్నారు. దయచేసి ఎవరు దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. దేవుడే నీతో మాట్లాడుతున్నట్టుగా తీసుకో. మీ కోడలతో ఆత్మీయంగా ఎదిగిన అత్తలారా వినండి, మీరు చెప్పగలగాలి, అమ్మా వేరొక పొలములోనికి వెళ్ళొద్దు, వేరు కాపురం పెట్టొద్దు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నీకు సమృద్ధి ఉంది అని చెప్పగలిగే ఆత్మీయ స్థితి, ఆ ప్రార్థనా స్థితి, ఆ మంచి మనస్సు నీకుందా? పెళ్ళై ఆయా కారణాలను బట్టి పోతే, లేకపోతే దూర ప్రాంతంలో నివసిస్తే, అది కాదు నా సబ్జెక్ట్. పెళ్ళయి అవ్వకముందే ఈ వచ్చిన కోడలు కూడా ఏమంటుంది, మనం వేరే కాపురం పెడదాం, వేరే కాపురం పెడదాం, వేరే కాపురం పెడదాం ఏమంటుంది? ఒకవేళ వాళ్ళు ఉండాలనుకున్న ఈ అత్త కూడా పోండే 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 అని ఈ అత్త కూడా అంటుంది. కానీ ఇతను ఏ సంబంధం లేని ఒక ఋతుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు వెళ్ళొద్దు, ఉండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. డోంట్ గో అవే ఫ్రమ్ దిస్ ఫీల్డ్. ఈ పొలం నుంచి వెళ్ళిపోవద్దు. ఆలోచించాల్సిన విషయం. మన సంఘానికి ఎవరైనా కొత్త విశ్వాసులు వచ్చినాక, ఏందమ్మా ఈ చర్చికి వచ్చాము, ఈ చర్చికి బాగాలేదా? వాళ్ళు పాతకి వచ్చేటట్టయితే తెలివి లేక వచ్చారు ఇక్కడికి. నువ్వు చెప్పలేదని వచ్చారా, లేదా నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోదని వచ్చారా? వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటంటే, అమ్మా ఇక్కడ మంచి సమృద్ధి అయిన వాక్యం దొరుకుతుంది, ప్రార్థనా జీవితం కలిగిన విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ మేము సహకరిస్తాం, నీ కొరకు ప్రార్థన చేస్తాం. మన దగ్గర ఉంటే ఉండమని చెబుతాం. ఏది అది మనసు కానీ మ్యాటర్ కానీ ఉంటే ఉండమని చెబుతాం. ఆ మనసు ఉండదు, మ్యాటర్ ఉండదు కదా, వెళ్ళిపో 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 అంటమే. కానీ బోయజులాగా వెళ్ళిపోవద్దు. స్తోత్రం చెప్పండి. వింటున్నారా? నీ కోడలు నీ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం అత్తలారా మీరైతే, మీ మాటలు ఎట్లా ఉండాలో ఆలోచన చేసుకోండి. ఉద్యోగాలను బట్టో లేకపోతే ఇతరత్ర కారణాలను బట్టో ఈ ఆధునిక జీవన విధానంలో ఉమ్మడి కుటుంబాలుగా కొనసాగే విధానం లేదు. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేనప్పటికీ నీ నోటి మాటలే కుటుంబాలను విభజిస్తున్నట్లయితే, వేరు కాపురాలు పెట్టుకునేటట్లుగా కారణమైతే ఆలోచించాల్సిన విషయమే. నువ్వు చెప్పగలగాలి, మాతో ఉండండి. స్తోత్రం చెప్పండి. మాతో ఉండు. హల్లెలూయా. ఓ కోడళ్ళారా, మీ అత్తతో చెప్పాలి, అత్తగారు మాతో ఉండండి. అత్తలారా మీ కోడళ్ళతో చెప్పండి, మీరు వేరు కాపురం పెట్టొద్దు, వేరొక చోటకి వెళ్ళొద్దు, వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ ఏంటో తగ్గింది మరి. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు అనే దానికి బోయజుకి సమృద్ధి ఉంది. నువ్వు వేరే చోటకి వెళ్ళొద్దు అని అనడానికి అది తోటి విశ్వాసతోనైనా, కోడలతోనైనా, అత్తతోనైనా, ఇంకెవరితోనైనా ఆత్మ సంబంధమైన సమృద్ధి ఉండాలి. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిచువల్ అబండెన్స్ వి నీడ్ టు ప్రొటెక్ట్ సమ్వన్. రూతు లాంటి వాళ్ళని మనం భద్రపరచాలి అంత్య దినములలో. స్తోత్రం.
కోడళ్లను భద్రపరుచుకోవాలి, అత్తలను భద్రపరుచుకోవాలి, కుమారులను భద్రపరుచుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులకి పెళ్లి చేశాక వాళ్ళు చెప్తారులే పోడే. ఆయా స్థితిగతులను బట్టి మీ పిల్లలు స్థిరపరచబడకపోతే, యవనస్తులారు వింటున్నారా? మీ తల్లిదండ్రులకు భారం కావాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఏదో ఒక పని చేయండి. గోళీలు ఆడుతున్నారు, చాలా విచారకరమైన విషయం. అది మీకు సరదాగా ఉండొచ్చు, కానీ మీ ఎంత ఖాళీగా ఉన్నారో మీకు ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు. ఎంత ఖాళీగా ఉన్నారా, పని పాట లేకుండా, అందుకని గోళీలు ఆటలు ఆడుకుంటున్నాం పిల్లల్లాగాని మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏదో మిమ్మల్ని చిన్న చూపు చేయడం కాదు, మీ పరువును మీరే తీసుకుంటున్నారు. ఒక మాట చెబుతా, నువ్వు ఎంబీఏ చదివావా, బీటెక్ చదివావా, పిహెచ్డి చేసావా, నాకు సంబంధం లేదు. నీకే ఉద్యోగం లేకపోతే హోటల్లో ప్లేట్లు తీ, నష్టమా? నేనెంతో చదివాను, హోటల్లో ప్లేట్లు తీయటమా అని అనుకోవాక. నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కొద్దిలో నమ్మకం ఉంటే గొప్ప వాటి మీద ఇస్తాడు అధికారం. స్తోత్రం చెప్పండి. ఒక చిన్న పట్టణాన్ని ప్రభు నీకు అప్పగిస్తే నువ్వు నమ్మకం ఉంటే అనేక పట్టణాలు ఇస్తాడని బైబిల్లో ఉంది. ఒక చిన్న పని చెయ్యి, ఏ విధంగా రూపాయి ఇచ్చిందని ఆలోచన చేయాలి యవనస్తులు. నా తల్లిదండ్రుల మీద, ఇంకా వాళ్ళ తిండి మీదే, ఇంకా వాళ్ళ దాని మీద నేను ఆధారపడుతున్నాను. ఏ కష్టము చేస్తే నాకు ఒక రూపాయి సంపాదన కనబడింది, నా వస్త్రాన్ని నేను కొనుక్కోగలుగుతాను, నా చెప్పులు నేను కొనుక్కోగలుగుతున్నాను. నానా ఒక 100 రూపాయలు సిగ్గులేదు, ఎంత చదివి 100 రూపాయలు మళ్ళీ మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావు. హోటల్లో పని చేయి, పెట్రోల్ బంకులో పని చేయి. పని దొరకలేదని చెప్పొద్దు, ఉద్యోగం రాదని. ఉద్యోగం మనకు రావాలనుకున్నప్పుడు రాదు, దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. నువ్వు ప్రయాసపడినా పోరాడినా నీకు రాదు తమ్ముడు, నీకు దేవుని కృప కావాలి. యు నీడ్ గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు టెస్ట్ చేస్తాడు, ఈడు ఎక్కిన సింహాసనం దిగేవాడా, అప్పుడప్పుడు తగ్గించుకునేవాడా అని దేవుడు టెస్ట్ చేయడానికి నీకు ఉద్యోగం ఇవ్వడు. కొన్నిసార్లు ఖాళీగా ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, రీల్స్ అవి ఇవి చూసుకొని స్క్రోల్ చేసుకుని టైం వేస్ట్ చేసుకునే దానికంటే చెప్పండి, వీధి లైట్ల కింద అంబేద్కర్ చదువుకున్నాడు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? గోళీలు ఆడుతున్నారు. వీధి లైట్ల కింద ఏం ఆడుతున్నారు? గోళీలు ఆటలాడుతున్నారు. ఆయన అందుకనే ప్రపంచంలో రాజ్యాంగాన్ని, దాన్ని మార్చలేనంత రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. నువ్వేమో ఎక్కడున్నావో అక్కడ ఉన్నావు. ఈ తూర్పు పాలెం దాటి నువ్వు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నావు. గ్రోత్ ఏది? వింటున్నారా? ఎవరిని నేను విమర్శించాలని కాదు. నా పెళ్ళి అయ్యేదాకా నా తల్లిదండ్రుల మీద నేను ఆధారపడలా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను వేసుకున్న ప్రతి చొక్కా నా డబ్బు. ఆ డబ్బుతోనే నేను స్కూటీ కొనుక్కున్నా, ఆ డబ్బుతోనే కీబోర్డ్ కొనుక్కున్నా, ఆ డబ్బుతోనే నా అవసరాలు తీర్చుకున్నా. ఏదో ఒకటి నేర్చుకో, దానితో సంపాదన చేయి, వాళ్ళ మీద ఆధారపడద్దు. అయితే నా సబ్జెక్ట్కి వస్తున్నా. ఒకవేళ మీ పిల్లలు ఏమి సంపాదించలేని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ జీవితాలు సెటిల్ అవ్వకపోతే, వాళ్ళు స్థిరపడేదాకా తల్లులారా, తండ్రులారా, మీదే బాధ్యతని గుర్తుపెట్టుకోండి. పెళ్లి చేసాం, భార్య వచ్చింది, ఇంకా మేము ఏడ చూస్తాం అని గాలికి వదిలేయద్దు. వాళ్ళు ఎదిగేదాకా బాధ్యత మీదే. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకునేదాకా బాధ్యత మీదే. బాధ్యత మీదే. కనాను దేశం చేరేంత వరకు మన దేవుడు గద్దరెక్కల మీద మన పితరులను మోసాడు. చప్పట్లు కొడతారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పితరులను మోసిన మనల్ని మోస్తున్న యేసయ్యకి బిగ్గరగా చప్పట్లు కొడదాం, గట్టిగా. హల్లెలూయా. ఆయన మనల్ని మోస్తున్నాడు కాబట్టి మనం పిల్లల్ని మనం మోయటం ధర్మమే. రెండో మాట ఏమంటాడు తెలుసా? అమ్మా, నువ్వు పనివారిని వెంబడించు. ఎవరిని పెడితే వాళ్ళు కాదు, నా పని వారు నమ్మకస్తులు, వాళ్ళని వెంబడించు. నువ్వు చెప్పే మాట ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. పనోళ్ళని వెంబడించు. ఈ పనోళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? ఆమె మిమ్మల్ని వెంబడిస్తుంది, నేనే చెప్పాను వెంబడించమని. అన్ని కోసుకొని పోవాకండి, పిడికిలు వదలండి ఆమె కొరకు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక చోటకి వెళ్ళమంటే అక్కడ నీకు మేలు చేసేవారిని సిద్ధపరుస్తాడని అర్థం. నువ్వు కూడా ఇతరులకి ఒక సలహా ఇచ్చేటప్పుడు ఎట్లా చెప్పాలంటే, వారు వెళ్ళే స్థలంలో వారు లబ్ధి పొందినట్లు, వారు లాభం పొందినట్లు, వారు ఆశీర్వదించబడినట్లు, వారి ఆకలి తీర్చబడినట్లు ఒక దగ్గరికి వెళ్ళమనాల. స్తోత్రం.
నువ్వు ఎవరినైనా ఒక చోటకు పంపిస్తే నీ ప్రార్థన ఏమై ఉండాలంటే ఆడు పోతే పోతాడు, ఉంటే ఉంటాడు, ఉంటే ఉంటది, లేకపోతే లేదు అని అనుకోకూడదు. అయ్యా, ఒక వ్యక్తిని నేను పలానా చోటకు వెళ్ళమన్నాను, నా మాట నిష్ప్రయోజనంగా తిరిగి రాకూడదు. వాళ్ళు ఏదో ఒక లాభం పొందుకొని రావాలి, ఆశీర్వదించబడి వెళ్ళాలి, రావాలి. నాయన, నీ వలన ఈ మేలు పొందానని తిరిగి నాకు సాక్ష్యం చెప్పగలగాలి ప్రభువా, తద్వారా నీకు మహిమ కలగాలి. ఆమేన్, స్తోత్రం. పనికి మాలిన ఉచిత సలహాలు ఇస్తారని జనాల దగ్గరికి వెళ్ళవాకండి. నువ్వు కూడా నోరుంది కదా అని ఉచిత సలహాలు ఇవ్వక, నువ్వు సలహా ఇస్తే, నువ్వు ఒక మాట చెబితే ఎట్లుండాలంటే బోయజు మాటను బట్టి పరిగెను పొందుకున్నట్లుగా, ఆహారము పొందుకున్నట్లుగా, రుతుకు మేలు కలిగినట్లుగా నీ ద్వారా ఇతరులకు మేలు కలుగునుగాక. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మూడో మాట ఏం చెప్పాడంటే, అమ్మా అలసిపోతే భయపడద్దు. ఈ మిక్కుటమైన ఎండల్లో నువ్వు బావి దగ్గరికి వెళ్ళి చేదుకోవద్దు. ఆల్రెడీ నీ కొరకు కొండలో నీళ్ళు ఉన్నాయి, వాటిని ముంచుకొని తాగు. నీకు ఆ స్వాతంత్రం ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఒక మాట చెబుతున్నాను, నీ మాట బోయజు మాటలాగా ఇతరుల దాహార్తిని తీర్చగలుగుతుందా? దప్పిగొన్న వారికి నీ మాట నీటి ఓటలాగా ఉండాలా, చల్లని నీటి వలె ఉండాలా. దప్పిగొన్న వారికి మన మాట ఎట్లుండాలి? దాహమును తీర్చగలిగిన నీటి ఓటలాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మాట్లాడితే ఎట్లుండాలంటే, ఆకలి కొనిన వారి ప్రాణము సేద తీర్చబడాలి. మరింత కరువులోనికి, మరింత నష్టంలోనికి వాళ్ళని నెట్టే మాటలు, పడగొట్టే మాటలు ఏం చెప్పొద్దు. మనకు చేతనైతే ఒకటి కడుపు నింపాలి, కానీ ఎవడి కడుపు కొట్టకూడదండి. మనకు చేతనైతే మంచినీళ్ళు ఇవ్వాలి, కానీ వారి యొద్దనున్నది లాక్కోకూడదండి. దాహార్తితో ఉన్న వారికి మన మాటలు ఎట్లుండాలంటే నీటి ఓటల్లాగా ఉండాలి, చల్లని మాటల్లాగా ఉండాలి. ఆ మాటలు వారికి దాహమును తీర్చగలగాలి, చేద తీరాలి. స్తోత్రం, హల్లెలూయా. శరీర సంబంధమైన నీటి కోసం వచ్చిన ఆ సమరయ స్త్రీకి యేసయ్య చెప్పిన మాటలు చెప్పండి, ఆమె దేహానికే కాదు ఆత్మకి, ప్రాణానికి కూడా నీరు దొరికినంత పని అయింది. చప్పట్లు కొడతారా? స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నా దేవా, నా ప్రభువా, శరీర సంబంధమైన ఈ రోజుకు మాత్రమే నింపగలిగిన నీటి కోసం నేను వచ్చాను. నేను నిండి అనేకుల దాహమును తీర్చగలిగిన నీ మాటలు నాకు అందించామని ఊళ్ళోకి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించింది. మన మాటలు అట్లా ఉంటే ఎంత బాగుండు. స్తోత్రం. ఇతరులకు దాహాన్ని తీర్చగలిగే మాటలుగా ఉంటే ఎంత బాగుండు. అవమానపరచొద్దు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు అవమానపరిచే దేవుడు కాదు. స్తోత్రం. ఆయన నోటి మాట ద్వారా ఏ ఒక్కరు అవమానం పొందలేదు. మనం మాట్లాడితే చెప్పండి, ప్రజలు అవమానపరిచే ఏ మాట, వారి హృదయాన్ని గాయపరిచే ఏ మాట, వారి కన్నిటికి కారణమైన ఏ మాట మన హృదయంలో నుండి, నోటిలో నుండి రాకుండా ఉండును గాక. చూడండి, బోయజు ఎంత నీతి కలిగిన వాడు. ఆమెను గద్దించొద్దు, అవమానపరచొద్దు. పరదేశురాలని చిన్న చూపు చూడద్దు. ఆమె సాధారణమైన వ్యక్తి కాదు. యవ్వన కాలములో ఎవరిని ఆశించక తన భక్తిని కాపాడుకున్న పరిశుద్ధురాలు ఆమె ఉంది. ఆమె మన పొలంలో ఉండటం మనకు ఆశీర్వాదం అన్నట్టుగా మాట్లాడి ఆమెను ఘనపరుస్తూ అవమానపరచొద్దని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఒక మంచి చీర కట్టుకుంటే బట్టలు లేని వాళ్ళని చూసి అవమానపరుస్తుంది. ఏం బట్టలు, ఏం చీర అది? ఈరోజు నువ్వు మంచి తిండి తినొచ్చు, కానీ పేదవారిని చూసి అవమానపరిచే మాటలు. ఈరోజు నువ్వు ఒక మంచి వాహనంలో తిరగవచ్చు, ఏమీ లేని దరిద్రుణ్ణి అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నావా? ఈరోజు నీ పిల్లలకు ఉద్యోగం రావచ్చు, ఉద్యోగం లేని వాళ్ళని చూసి అవహేళన, అవమానం, చులకనగా మాట్లాడడం. ఈరోజు నీ స్థితి స్థిరపడచ్చు, నీ గతి మారచ్చు. కానీ అలా లేని వాళ్ళని చూసి నువ్వేమనుకోవాలంటే, ఒకప్పుడు నా స్థితి ఇదే కదా. స్తోత్రం. ఒకప్పుడు నా స్థితి ఇదే కదా, ఒకప్పుడు నా గతి ఇదే కదా. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అబ్రహాం లింకన్
అమెరికాకి ప్రెసిడెంట్ అయినప్పుడు తనకివ్వబడిన ఒక గది, చాలా పెద్ద ఇల్లు, వైట్ హౌస్, అందులో ఒక గదిలో సీటుని ఒకవైపు ఉన్న దాన్ని వేరొక వైపు త్రిప్పుతున్నాడు. ఆ పనివానికి అర్థం కాల, సార్ ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది, అలా ఎందుకు పెట్టారు అంటే, ఏమి లేదయ్యా, ఇలా తిప్పితే ఈ కిటికీలో నుంచి నాకు ఈ కొట్లన్నీ కనబడుతున్నాయి, ఆ కనబడటం బాగుంది అన్నాడట. ఏం కనబడుతుంది సార్ మీకు, ఎందుకు అలా చూడాలనిపిస్తుంది ఆ కిటికీలోంచి అంటే, ఏమి లేదయ్యా, ఈ కిటికీ తిన్నగా ఒక కొట్టు ఉంది, ఆ కొట్టులో ఒక చెప్పులు కుట్టుకునే ఉన్నాడు, అతడు ప్రతిరోజు నాకు కనబడినట్లుగా ఈ కిటికీ వైపు నేను ఈ కుర్చీని తిప్పుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్న చెప్పులు కుట్టిన వాడే, నేను కూడా చెప్పులు కుట్టే ఈ స్థితికి వచ్చాను, ఆ స్థితి నేను మర్చిపోకూడదు ఈ సింహాసనాన్ని బట్టి అని ఇటువైపు తిప్పుకున్నాను అన్నాడట. చప్పట్లు పడతారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్థితి మారితే, గతి మారితే జనాలను ఎటు చూస్తున్నావా? చులకనగా చూస్తున్నావా? కలర్ ఎగరేస్తున్నావా? వీళ్ళదేముందిలే అని అనుకుంటున్నావా? బలహీనులను బలపరిచేవాడు దేవుడు, సంతు లేని దాన్ని ఇల్లాలుగా మార్చేవాడు దేవుడు, కూలికి పోయిన వాళ్ళని ఆస్తికర్తలుగా మార్చే దేవుడు, కోట్లు సంపాదించుకున్నవాడు కూడా ఈరోజు కూలి దొరికితే బాగుండు అనేటట్టుగా చేసే దేవుడు కూడా మన దేవుడే. అన్నీ ఆయనే చెప్తాడు. పచ్చ చెట్టుని ఎండిపోయేటట్టుగా, ఎండిన చెట్టుని పచ్చగా సమృద్ధిగా ఉండేటట్టుగా చేయగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, నా దేవుడు. అందుకని ఈరోజు స్థితి కాదు మనకు కావాల్సింది, ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో అది మరచిపోకూడదు. గతాన్ని మరచిపోతే కథమే. డోంట్ ఫర్గెట్ యువర్ ఫాస్ట్. గతాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాడు, ఇతరులను అవమానపరచడం. గతాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఇతరులని తక్కువ వాళ్ళైనా గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. గతాన్ని గుర్తుపెట్టుకున్నవాడు వాళ్ళు దీనులు, అల్పులు, అభాగ్యులైనా విలువైన వారిగానే చూస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనికిన సింహాసనం తనకి గర్వపు మాటల్ని రానివ్వకూడదని ప్రతి దినము చెప్పులు కుట్టుకుంటున్న వాని వైపు తన కుర్చీని తిప్పుకున్నాడే. దీనుల వైపు నీ మనసు త్రిప్పబడును గాక, నీ మాటలు మంచిగా మార్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను గద్దించొద్దు, అవమానపరచొద్దు. ఈ మాటలన్నీ రూతుకి క్షేమాన్ని, సమృద్ధిని కలిగించి తన ఆకలి తీరటమే గాక తనకు ఒక ఆధారం దొరికి తన అత్త యొక్క ఆకలి కూడా తీర్చుటకు సహకరించాయి, ఉపకరించాయి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి అల్లాడిస్తే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వద్దకు వచ్చిన వాడు పరువు కాపాడుకున్నట్టుగా బ్రతకాల. నీకు వద్దకు వచ్చి ఉన్నవాడు ఒడిలో ఏదో మోసుకొని వెళుతున్నట్టుగా వెళ్ళాలా. నీ వద్దకు వచ్చుకున్నవాడు ఆకలి తీరబడినట్లుగా వెళ్ళగలగాల. నీ వద్దకు వచ్చుకున్నవాడు ఇతరులకు ఇవ్వగలిగిన స్థాయిలో వారు వెళ్ళగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీ వద్దకు వచ్చి వారు దోపిడికి గురైనట్లుగా, అపవిత్రపరచబడినట్లుగా, అవమానపరచబడినట్లుగా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. పీపుల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ యూ. ప్రజలు నీ యొద్ద ఏదో ఒకటి పొందుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటున్నారా? కొంతమంది మాటలు చెప్పండి, స్థిరంగా ఉన్న ఏనుగులు లాంటి వాళ్ళని కూడా అయ్యో ఈ జీవితం నాకు అనవసరం అని అనిపిస్తూ ఉంటాయి. విశ్వాస వీరులను కూడా దెబ్బతీస్తాయి. నిటారుగా నిలబడిన వాళ్ళు కూడా కృంగదీస్తాయి. అరణ్యానికి పోయి తిరిగి ఇంటికి వచ్చినటువంటి యాకోబు కుమారులు, అబ్బాయి యోసేపేడే, పంపించని రాలేదా అంటే, ఒక రక్తసిక్తమైన రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో, తమ మందులోనే ఒక గొర్రెపిల్లని చంపి ఆ గొర్రెపిల్ల రక్తంలో ముంచి తీసిన వస్త్రాన్ని తన తండ్రికి చూపించినానా, ఇక యోసేపు లేడు నానా మనకి, ఇదిగో ఒక క్రూర మృగం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది, మేము సహకరించలేకపోయాం, పరిగెత్తలేకపోయాం, కాపాడలేకపోయాం, మా ప్రయత్నం చేసాం, వాడు బతకలేదు నానా అని అబద్ధం చెప్పారు. ఈ మాటలు నిజమేననుకుని నమ్మిన యాకోబు, అయ్యో ఇక నేను బతికి ఎందుకు, వేస్ట్, అనవసరం అని గుండెలు బాదుకుంటూ క్షీణించిపోయాడు, కుదేలైపోయాడు, కృంగిపోయాడు.
యోసేపు అన్నల మాటలు ఎట్లని అంటే, బతుకున్న వాడిని కూడా చంపే మాటలు ఇవి, బలంగా ఉన్న వాడిని కూడా బలహీనపరిచే మాటలు, నిలబడిన వాడిని కూడా నిలువున చీల్చే మాటలు ఇవి. అదే యోసేపు ఏమంటున్నాడు తెలుసా? తనకు చేసిన కీడు ఈ అన్నదమ్ములకు తెలుసు కదా, అందుకని భయపడుతూ యోసేపు ఎదుటికి వచ్చి, అయ్యా తమ్ముడు మమ్మల్ని క్షమించయ్యా, గతంలో చేసింది ఏది గుర్తుపెట్టుకోవద్దు, మమ్మల్ని క్షమించండి. యోసేపు అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లల్ని శిక్షిస్తానల్లా, పోషిస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట్లాడితే నీ మాటలు ఒక పోషణకర్త లాంటి మాటలుగా ఉండును గాక. ప్రైజ్ ఎలా పోషించు వాని మాటల వలె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? స్వార్థపూరితమైన ఈ లోకంలో యోసేపులాగా బ్రతకడం సాధ్యమేనా అంటే కొంచెం కష్టమై ఉండొచ్చేమో, కానీ అసాధ్యమైతే కాదు. ఆమేన్, ఆమేన్. బంధాలు, రక్త సంబంధాలు, చెప్పండి, ధన సంబంధాలు అయిపోతే, డబ్బు సంబంధాలు అయిపోతే, యోసేపు వంటి వారిగా మనం ఉండగలిగితే బలహీనులకి ఎంత ఊరట కలుగుతుందో. ఆమేన్. ప్రైజ్ ఎలా. నీ మాట ఇతరులకు ఊరటగా, సాంత్వనగా, బాసటగా ఉండునుగాక. హల్లెలూయా. యోసేపు అన్నల మాటలు అయితే బ్రతుకున్న యాకోబును కూడా చనిపోయేదాకా దాదాపుగా చనిపోయేటట్టుగా చేశాయి. కానీ యోసేపు మాటలు అట్లా లేవు. వారి ఎడల నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. అసలు మీరు చేసింది ఏదో భయపడుతున్నారు కదా, మీరు అలా చేయబట్టే నేను ఇక్కడికి వచ్చాను అన్నయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఆ రోజు అలా చేశారు, అది కీడు అనుకున్నారే, నేను కూడా భయపడ్డా గొంట్లో. కానీ తర్వాత కథ మారిపోయింది. స్తోత్రం చెప్పండి. చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. నా కథ మొత్తం మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. మీరే అలా చేయకపోతే మారేది కాదు. థ్యాంక్ యూ, మీకే థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదో శాపం వస్తుందేమో, అపాయం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి అన్నలకి ఆశీర్వాదం మీదకి వచ్చింది, అభయం మీదకి వచ్చింది, ధైర్యం మీదకి వచ్చింది. స్తోత్రం. ప్రసన్న గారు విను వాక్యం. మన మాట ఇతరులకి పోషణగా మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి. బోయజ్ గురించి ఒక అద్భుతమైన మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. 2:20, ద బుక్ ఆఫ్ రూత్, చాప్టర్ 2 verse 20. నయోమి చెప్తుంది బోయజుని గురించి ఒక గొప్ప సాక్ష్యం రూతుతో. బోయజ్ అంటే ఒకే ఒక్క మాటలో రూతు గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు. బోయజ్ అంటే ఎవరంటే, అతడు చచ్చిన వారికి, బ్రతికిన వారికి కూడా సహాయం, ఉపకారము చేయుట మానని వాడు. చప్పట కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బతికినోడికే కాదు, చచ్చినోడికి కూడా మేలు చేస్తాడు. ఈ రోజున బతుకున్నవాడు కూడా కీడు చేస్తున్న ఈ లోకం. బతుకున్నవాడు కూడా, వాడి తిండి ఆడి తింటున్నా, వాడి బళ్ళలో వాడు అన్నం తింటున్నా అసూయపడే ఈ లోకం అండి. వాడి డబ్బు వాడు ఖర్చు పెట్టుకుంటున్నా అసూయపడే లోకం. వాడు సుఖంగా సంతోషంగా నవ్వుతున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా అసూయపడే లోకం. కానీ బోయజ్ ఎలాంటివాడంటే, చచ్చినోడిని కూడా వదలకుండా అతనికి ఏమి మేలు చేయగలనా అని ఆలోచించేవాడట. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, చచ్చినోళ్ళని బ్రతికించే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ బ్రతికినోళ్ళని సావకుండా మాట్లాడే మాటలైతే మన దగ్గర దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. బతికినోళ్ళని మరింత బతికేలాగా చేసే మాటలు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. బ్రతికిన వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టే మాటలైతే ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున తల్లిదండ్రులు బ్రతుకున్న జీవోత్సవాల్లాగా పడిపోవడానికి గల కారణం ఏంటంటే, చాలా వేదంతో చెప్తున్నాను, యవనస్తులైన పిల్లలండి. ఏదైనా తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా నువ్వు మాకు ఏమి చేయనోడు అయితే ఎందుకు కన్నావు, ఎందుకు కన్నావు? ఒక పిల్లవాడు, ఒక యవ్వన దశకు వచ్చిన అమ్మాయి ఆ మాట అంటే తండ్రికి ఎట్లా ఉంటుంది? నువ్వు బండి కొనిపోతే ఎందుకు కన్నావు, ఫోన్ కొనిపోతే ఎందుకు కన్నావు? ఎరా నీకు ఫోన్లు కొనిస్తామని వాగ్దానం చేసి కన్నారా, బళ్ళు కొనిస్తానని వాగ్దానం చేసి కన్నా, నీకు జీవితం ఇచ్చారు, అదే ఒక గొప్ప బహుమానం. బతకడం నేర్చుకో. ఫోన్లు కొని, స్కూటీ కొని, సినిమాకి వెళ్ళాలి, ఒక 500 ఇవ్వు, ఇది కాదు. నీకు ఒక బ్రతుకునిచ్చారు, బ్రతకమని చెప్పారు. బతుకు, బాగుపడు,
వీలుంటే కొంతమందిని బాగు చేయి. నువ్వు అది ఇవ్వనోడు ఎందుకు గన్నావు, ఇది ఇవ్వనోడు ఎందుకు గన్నావు అంటే ఏం మాటలయ్యి? పని స్థలంలో ఉన్న తండ్రికి ఒక మెసేజ్ వచ్చింది కూతురు నుంచి. ఆ కూతురు మెసేజ్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, నువ్వు మంచి భర్త కావచ్చు మా అమ్మకే, మంచి కొడుకు కావచ్చు మా తాతయ్య నాయనమ్మలకి, మంచి అల్లుడు కావచ్చు మా అమ్మమ్మ తాతయ్యలకి, కానీ నాకు మాత్రం మంచి తండ్రి కాదు నువ్వని మెసేజ్ పెట్టింది. ఎందుకు అంటే, కాలేజీకి టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకెళ్ళాలని ఈ కోరిక. ఈ అమ్మాయి కోరిక ఏంటి? కాలేజీకి ఏం వేసుకెళ్ళాలని? టీషర్టు జీన్స్ ప్యాంట్. ఈ తండ్రి భక్తి కలిగినోడు కాబట్టి, అమ్మ మనం భక్తి కలిగిన వాళ్ళం, భక్తి కలిగినట్లుగానే మనం వస్త్రాలు ఉండాలి, ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్. బయట తిరగకూడదు అంటాడు, ఫోన్ ఎక్కువ మాట్లాడద్దు అంటాడు, ఆ వస్త్రమే వేసుకో ఇది వేసుకోవద్దు అంటాడని విసుగు చెందిన కూతురు అంటుంది, నువ్వు అన్నిటిలో అందరికీ మంచోడు కావచ్చు, నాకు మాత్రం మంచి తండ్రి కాదు. యు ఆర్ ఎ బ్యాడ్ ఫాదర్ ఫర్ మీ. నీకు తిండి పెట్టినోడు బ్యాడ్ ఫాదరా? నీకు వస్త్రాన్ని కొనిచ్చినోడు బ్యాడ్ ఫాదరా? నీకు భవిష్యత్తును చూపించిన వాడు, మంచిగా బతుకని నేర్పించేవాడు బ్యాడ్ ఫాదర్ ఎట్లా అవుతాడో? ఎంత కృంగిపోతాడండి ఆ తండ్రి, ఎంత కృంగిపోతాడు. పిల్లలారా, మీ మాటలు మీ తల్లిదండ్రులకు చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికిచ్చే మాటలుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్త లేడు, పిల్లల్ని చదివించాలి, ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఒకరి సహాయంతో మొత్తానికి ఒక ముస్లిం కంట్రీ వెళ్ళి ఇళ్లల్లో పాచి పనికి కుదిరింది ఒక తల్లి. ఈ తల్లికి ఒక వార్త తెలిసింది, మీ అమ్మాయి పద్ధతి బాగోలేదు, అబ్బాయిలతో తిరుగుతుంది, ప్రవర్తన బాగోలేదు, ఎవరు చెప్పినా ఇంటలేదు. మరి తల్లివి నువ్వు చెప్పకపోతే ఎవరికి చెప్తారు? నువ్వు దూరాన్ని ఎక్కడో ఉన్నావు, నువ్వే కొంచెం బుద్ధి చెప్పుకో అంటే, ఆ తల్లి ఫోన్ చేసిందంట, అమ్మాయి ఎలా ఉన్నావు, ఎలా చదువుతున్నావు, నీ గురించి ఇలాంటి వార్తలు తెలిసినాయి, మనం దేవుని బిడ్డలం, అట్లా చేయకూడదు, పద్ధతి మార్చుకో, పరిశుద్ధంగా బ్రతుకు, నీకోసం నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నా నీకు తెలుసని తల్లి మాట్లాడుతుంటే, ఈ తల్లిని అంటుందంట, నీకు మొగుడు లేడు, అటు పోయావు, అక్కడ ఊరితో కూలుకుతున్నావు, ఎవరికి తెలుసు నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని రూల్ ఏందంట. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే ఒక తల్లికి అలాంటి మాటలు విన్నప్పుడు హృదయం పగిలిపోయింది. చెయ్యని తప్పుకి పిల్లలే, బయట వాళ్ళు ఎవరు అంటే తాళుకోవచ్చు, తట్టుకోవచ్చు. కన్న బిడ్డలే, కన్న కూతురులే, కన్న కుమారులే తల్లిదండ్రులని వేలెత్తి గాయపరిచేటట్టుగా క్షేమాన్ని కలిగించుకున్న వాళ్ళ ఆయుష్ తగ్గించే మాటలు మాట్లాడితే ఎట్లా? మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు రేపో మాపో చనిపోయేటట్టున్న మీ మాటలు 10 సంవత్సరాలు వాళ్ళని బ్రతికించును గాక. హల్లెలూయ. ఎవరి పిల్లలారా వింటున్నారా? ఎదుగుతున్న పిల్లలారా, చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఎదిరించడం ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి. స్తోత్రం. యోహాను గురించి వ్రాయబడిన మాట, అతడు పుట్టుట వలన అనేకులకు సంతోషం. చప్పట్లు కట్టండి. హల్లెలూయ. యవనస్తులారా, అనేకుల సంగతి తర్వాత నీ తల్లికి సంతోషం, నీ తండ్రికి నీ మాటలు ఇతరులకు సంతోషణ కారణముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. వింటున్నారా? మొర్దెకై మాటలు ఎస్తేరుకు క్షేమాన్ని కలిగించాయి, నయోమి మాటలు రూతుకి క్షేమాన్ని కలిగించాయి, బోయేజు మాటలు కూడా రూతుకి క్షేమాన్ని కలిగించాయి. మాటలు ఇతరులకు క్షేమాన్ని కలిగించునుగాక.